తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ గురించే చర్చలైతే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కేలా వారి ప్రయత్నాలు వారైతే చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఎమ్మెల్యే వివేకులు మంత్రివర్గ విస్తరణలో తాము ఎలాగైనా సరే కానీ మంత్రి పదవి చేపట్టాలి అని చెప్పేసి, మంత్రి పదవి దక్కించుకోవాలని చెప్పేసి వారి ప్రయత్నాలు అయితే వారు బలంగా చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతి గారు అలాగే అద్దంకి దయాకర్ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీంతో విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని చెప్పేసి బలంగా వార్తలైతే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో ఎంతో కీలకమైన శాఖలైనటువంటి విద్యాశాఖను అలాగే హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకున్నారు. ఎంతో నమ్మకస్తులకే, తనకు దగ్గరగా ఉండే వ్యక్తులకే ఈ రెండు శాఖలు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఎమ్మెల్సీలుగా విజయశాంతి అలాగే అద్దంకి దయాకర్ ఎన్నికైన సందర్భంలో హోంశాఖ ఏమో విజయశాంతికి, విద్యాశాఖ ఏమో అద్దంకి దయాకర్ కి ఇస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా వీటిపై స్పందించలేదు. పైగా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు అని చెప్పేసి కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకువచ్చారు. కానీ ఆశావాహులు మాత్రం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, తనకు మంత్రివర్గంలో చోటు తప్పకుండా దక్కుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది, నాకు హోంశాఖ తీసుకోవాలని ఉంది, కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ శాఖ నాకు ఇచ్చినా సరే కానీ నేను తీసుకుంటాను అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పుకువచ్చారు. ఏది ఏమైనా కానీ తన మనసులో ఉన్న హోంశాఖ గురించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బయట పెట్టారని చెప్పవచ్చు. మరోవైపు విజయశాంతి సైతం హోంశాఖ గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లు, అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో అచ్చొచ్చే హోంశాఖను మహిళకు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం విజయశాంతికి హోంశాఖ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ గురించి ఒకవైపు విజయశాంతి, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అయితే బలంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి వీళ్ళలో ఎవరికి దక్కుతుందో హోంశాఖ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పట్లో ఉండదు, కానీ ఉగాది నాటికి ప్రభుత్వంలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారిని అలాగే కొండా సురేఖ గారిని తప్పించి విజయశాంతికి అలాగే మరొకరికి అవకాశాలు ఇస్తారన్న వార్త కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ గురించి ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ రకరకాలుగా ఈ విధంగా సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి.